Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చేయలేమని ఎన్నో రోజులుగా నేను సినిమా ఇండస్ట్రీలో వింటూ ఉన్నాను. ఎందుకు చేయలేము? మనకంటూ ఒక ప్లానింగ్ ఉంటే, ఎవ్వరూ చేయలేని ఒక ప్లానింగ్ చేస్తే, ఒకటి కాదు, 2 కాదు, 200 సినిమాలు చేయొచ్చని ఈ సినిమా ప్రూవ్ చేయబోతోంది. సో, ఓన్లీ మనం స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోవడం గాదు. దానికి సంబంధించిన పనులు స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నుంచే మొదలైపోయాయి. కంటిన్యూగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ప్రెజెంట్ సినిమా షూటింగ్‌లతో, డే అండ్ నైట్ షూటింగ్‌లతో, మరోపక్క డబ్బింగ్‌లతో ఈ సినిమా కళకళలాడుతోంది. కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్‌లు ఎక్కడెక్కడి నుంచి పొలోమనొస్తున్నారు. సో, వీళ్ళ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్‌లో ఎంతోమందిని సినిమాలకు తీసుకోవడం జరుగుతుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ప్రాజెక్టులకు తీసుకోవడం జరుగుతుంది. శరవేగంగా ఓ పక్క షూట్లు అవుతున్నాయి. ప్రెజెంట్ 5 మూవీస్ సెట్స్‌లో ఉన్నాయి. 200 సినిమాల్లో భాగంగా 5 సినిమాలు సెట్స్‌లో ఉన్నాయి. మరోపక్క నెక్స్ట్ రిలీజ్ కాబోయే 'నెక్స్ట్ లవ్' అనే సినిమాకి డబ్బింగ్ ఓ పక్క జరుగుతూ ఉంది. ప్రతిదీ మీకు అప్డేట్ అయిపోతూనే ఉంటది. వాటికి సంబంధించి 5 సినిమాల షూటింగ్‌కి సంబంధించి త్వరలో మేకింగ్ వీడియోస్ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, చిన్న సినిమా చేయలేము, సినిమాలు మా వల్ల కాదు అనే ఆలోచనతో యూత్ అక్కడే ఉండిపోతూ ఉన్నారు. మీలాంటి యంగ్‌స్టర్స్ అంతా సినిమా ఇండస్ట్రీకి రావాలి. యూత్ చేతిలోనే సినిమా ఇండస్ట్రీ ఉంది. ఎందుకంటే కొత్త థాట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీ దగ్గరే ఉన్నాయి. మీరు బయటికి రావాలి. కూర్చొని నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళలేను, నా వల్ల కాదు, బడ్జెట్ ఉంటేనే సినిమాలు చేద్దాం అనుకుంటే మీ జీవితం అక్కడే ఉంటది. మీరున్న చోటే ఉంటది. ఎదుగు పొదుగు ఉండదు. రేపొద్దున ముడ్డి మీద దంతారు పేరెంట్స్. "అరే! నువ్వు ఏం జేస్తున్నావురా? నీ లైఫ్ ఏంటి? నువ్వేంటి?" అని జెప్పేసి. ఎందుకంటే మనము సినిమా ఇండస్ట్రీ తప్ప వేరేది ఊహించుకోలేము. మీరేమో రారు. బడ్జెట్లు కావాలంటారు. ఎవడు పెట్టరు. ఎందుకు పెడతారు? నువ్వేం పీకావని, ఏం పొడిచావని. నీ టాలెంట్ ఏంటో నీకు తెలుసు. బయటోళ్ళకి ఎలా తెలుస్తది? ప్రూవ్ చేసుకోవాలి గదా! ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటేదో జేయాలి. చిన్న సినిమానో, పెద్ద సినిమానో చేయాలి. ఒక విజిటింగ్ కార్డ్ లాగా. అదే ఇస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం ఈసీలో క్రియేట్ అవుతుంది. అది కూడా ఫ్రీగా. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా డైరెక్ట్‌గా సినిమా ఇండస్ట్రీకొచ్చేయి. ఒక్క మెసేజ్ పెట్టు. "అన్నయ్య నా టాలెంట్ ఇది" అని చెప్పేసి. ఆటోమేటిక్‌గా నా నుంచి మెసేజ్. డైరెక్ట్ మధ్యలో మీడియేటర్స్ ఎవ్వరు ఉండరు. నేనే ప్రతిదీ రెస్పాండ్ అవుతాను. సో, మీరు టాలెంట్ ఉంటే, ఏ టాలెంట్ ఉన్నా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ టాలెంట్ ఉన్నా, నా టాలెంట్ ఇది అన్నయ్య అని చెప్పేసి ఒక్క మెసేజ్ చేస్తే, ఆటోమేటిక్‌గా ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతది. పర్మనెంట్‌గా మీకు ఆ అవకాశాల వెల్లువ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఆ డైరెక్టర్స్ వాళ్ళకి ఆర్టిస్టులు కావాలన్నా, టెక్నీషియన్‌లు కావాలన్నా, రైటర్‌లు కావాలన్నా, ఏం కావాలన్నా దాంట్లో పుషప్ అవుతూనే ఉంటాయి. అందులోకి ఎంటర్ అవ్వండి. మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోండి. కొందరు మల్టీ టాలెంట్ ఉంటారు. ఆర్టిస్ట్‌గా చేస్తుంటారు, రైటర్స్‌గా చేస్తుంటారు, డైరెక్షన్ చేస్తారంటారు. అన్ని రకాలు చెయ్యొచ్చు. కొందరేం చేస్తారంటే సినిమా ఇండస్ట్రీలో "ఏయ్! నువ్వు ఆర్టిస్ట్‌వా? నీ పని నువ్వు చూసుకో" అంటారన్నమాట. అట్లా కాదు. ఇప్పుడు జనరేషన్ మారిపోయిందబ్బా! అన్ని రకాల పనులు చేస్తారు అందరూ. వాళ్ళని చేయనివ్వండి. ఎంతోమంది మల్టీ టాలెంట్ పీపుల్ వస్తున్నారు. వాళ్ళ టాలెంట్ గమనించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప, నువ్వు డైరెక్షన్ అంటే డైరెక్షనే చెయ్యి. రైటర్ అంటే రాస్తూనే కూసో. ఆర్టిస్ట్ అంటే యాక్టింగే చెయ్యి. ఎవడు చెప్పాడు? రూల్స్ ఎవరు రాసారిక్కడ? నో రూల్స్. టోటల్ బ్రేక్. మీ దగ్గర టాలెంట్ ఉంటే, మన దగ్గర దమ్ముంటే డైరెక్ట్‌గా సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసే అవకాశాన్ని ఈ సినిమా క్రియేట్ చేస్తోంది. లేట్ చేయొద్దు. మీ అవకాశాలని మీరే క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన వేదిక ఈజీ సినిమా. ఈసీ రూల్స్‌లో మీరు రండి. ఎందుకంటే నేనొక రూల్స్ క్రియేట్ చేసుకున్నాను. నా రూల్స్‌లోకి ఈ సినిమా రావాలంటే రాదు. కొందరు అలాంటి తింగరేదలు కూడా మెసేజ్‌లు పెడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పేదదే. ఈసీ రూల్స్ ఫార్మ్ చేసింది. ఆ వరల్డ్‌లోకి మీరు రావాలనుకుంటే రండి. మీకు ఏదైనా వరల్డ్ ఉంది అంటే మీ చావు మీరు చావండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ బాగుపడేది ఉండదు. ఓపెన్ హార్టెడ్‌గా ఈ సినిమా కొత్త ఆర్టిస్ట్‌లకి, కొత్త టెక్నీషియన్‌లకి అవకాశాలు క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. కొన్ని రూల్స్ ఫార్మేషన్ ఉంటది. ఆ రూల్స్‌లో మనం రావాల్సి ఉంటది. ఇప్పుడు మనము 200 మూవీస్ మనం అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో. ఎక్కడన్నా ఆగామా? ఆ రూల్స్‌లోనే ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. ఆ రూల్స్‌లోనే టెక్నీషియన్‌లు వస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరిగిపోతూనే ఉన్నాయి. ఎవరి పనిలో వాళ్ళది. ఏ డైరెక్టర్ పని ఆ డైరెక్టర్‌దే.
కంటిన్యూగా డిఫరెంట్ లొకేషన్స్‌లో షూటింగ్‌లు అవుతూనే ఉన్నాయి. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్స్, డబ్బింగ్, వాటికి సంబంధించి ఓపెన్ డొనేషన్స్ ఒకటి కాదు, మీకు చెప్తున్నా గదా! మీరు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నారంటే 'వారణా సూర్య' వచ్చేస్తారు అక్కడికి. అక్కడ ప్రాబ్లమ్ సాల్వేషన్ ఇచ్చేసి ఇమ్మీడియేట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతూనే ఉంటాం. ఇప్పుడు 'నెక్స్ట్ లవ్' అనే మూవీ జరుగుతోంది. దానికి సంబంధించి అన్న డబ్బింగ్ అన్నయ్య నాకు కొంచెం సపోర్ట్ కావాలి. డబ్బింగ్ ప్రాసెస్ ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్‌మెంట్ చేశాం. మనము చెయ్యి కలిస్తే అద్భుతాలు చేయొచ్చబ్బా! ఈసీలో ఆ మ్యాజిక్ జరుగుతోంది. నేను ఒక చిన్న వీడియో పెడితే రైట్ 'వారణా సూర్య' పెట్టాడా, చలో ఇక కంటిన్యూగా మనము ఈసీకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి చక్క ఓపెన్ డొనేషన్ పంపించారు. 300, 500, 1000, 2000 ఎంత పంపిస్తూనే ఉన్నారు. ఆ టీమ్ సర్వైవ్ అయిపోతుంది కదా! సింపుల్ థింగ్. బడ్జెట్లు ఎందుకు? మనము తలా ఎంత సహాయం చేస్తే అయిపోయింది. ఆ సమస్య క్లియర్ అయిపోయింది. దానికి బడ్జెట్లు ఎందుకు? నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు? 30 లక్షలు, 50 లక్షలు పెట్టుకొని ఆ సినిమాలు రిలీజ్ కాకుండా వడ్డీలన్నీ కట్టుకుంటూ, అప్పులు తెచ్చుకుంటూ అవసరమా? ప్రశాంతంగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేయండి. ఏ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉండవు. చెప్తున్నా కదా! మీరెక్కడైనా స్ట్రక్ అయితే మీ వెనకాల నేనున్నాను. ఈసీ రూల్స్‌లోకి రండి. సినిమాలు చేయండి. ఆర్టిస్టా, టెక్నీషియన్ అప్రూవ్ చేసుకోవచ్చి. జస్ట్ ఒక్క మెసేజ్ దూరంలో 'వారణా సూర్య' ఉంటాడు. సో, ఈసీ కళకళలాడుతూ ఉన్న ఈ అప్డేట్‌లన్నీ నేను ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను. మీరు ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా ఒక్క సెకండ్ కూడా ఆగొద్దు. ఎందుకంటే మీ టైం వచ్చేసింది. చిన్న సినిమాలకు పనిచేసే ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకు టైం వచ్చింది. దీనెమ్మ ఎవడాపుతాడో చూద్దాం. సినిమా ఇండస్ట్రీ మీదే. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీకి రావాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మందిని చీమల పుట్టల్లాగా వదులుతానట్లా. చీమల దండులాగా వదులుతాను. ఎక్కడ చూసినా కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు, కొత్త సినిమాలు. ఎలా ఉంటది ఊహ? సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆ దమ్ముతో రండి. సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు క్రియేట్ చేద్దాం. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో అన్నయ్య నేను చిన్న సినిమాకి రావాలనుకుంటున్నాను, సినిమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక్క మెసేజ్ చేయండి. మీ టాలెంట్ ఏంటో చెప్పండి. భూమ్, 'వారణా సూర్య' రెస్పాండ్ అవుతాడు. దాని తర్వాత మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ ఉంటుంది. లేకపోతే క్రియేట్ చేయి. నీకోసమే, నీ భవిష్యత్తు కోసమే. సినిమా ఇండస్ట్రీలో ఒక ఛానల్ క్రియేట్ చేసి నాకు ఆ ఛానల్ లింక్ పెట్టు. ఎందుకంటే ఈసీ మీడియాని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా పబ్లిసిటీ కూడా మనదే, రిలీజ్లు మనదే, షూటింగ్లు మనవే, అన్నీ మనవే. ఒక్క రూపాయి కూడా ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు. ఈసీ మీడియా క్రియేట్ అయిపోతే ఆ ఛానల్ లింక్ పంపించామనుకో, ఈసీ మీడియాలోకి మిమ్మల్ని దాంట్లోకి వేసేస్తాను, ఆ సముద్రంలోకి. సో, ఆ సముద్రంలోకి వెళ్తే ఎప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి, ఫంక్షన్లు ఎప్పుడు, రిలీజ్లు ఎప్పుడు, అన్నీ దాంట్లో అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో, ఈసీ మీడియా ఒకసారి కనెక్ట్ అయిపోయామనుకుంటే మీ ఛానల్లో కూడా సినిమాలు రిలీజ్ అవుతాయి. సో, ఇదంతా ప్రాసెస్ అంతా పూర్తి టెక్నికల్‌గా జరుగుతూ ఉంది. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, చెయ్యి కలిస్తేనే సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చేయొచ్చు. ఖచ్చితంగా మీ సపోర్ట్ నేను తీసుకుంటాను. నా సపోర్ట్ మీరు తీసుకోండి. ఈ సినిమా సపోర్ట్ తీసుకునేసి సినిమా ఇండస్ట్రీలో దీనమ్మ నేనొక ఆర్టిస్ట్‌ని, నేనొక టెక్నీషియన్ అని చెప్పి ప్రూవ్ చేసుకో. ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఆ టైం నీదే. ఇదే కరెక్ట్ టైం. లే లేచి సినిమా ఇండస్ట్రీకి ఒక మెసేజ్ పెట్టు. సినిమా ఇండస్ట్రీకి ఇన్ ద సెన్స్ ఈ సినిమాకి ఒక్క మెసేజ్ పెట్టు. 'వారణా సూర్య' రెస్పాండ్ అవుతాడు. డైరెక్ట్‌గా ఆర్టిస్ట్ గానో, టెక్నీషియన్ గానో సినిమా ఇండస్ట్రీలో నీ పవర్ ఏంటో చూపించు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్‌కి టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో ఒక చిన్న మెసేజ్ ఈ సినిమా నుంచి. సో, ఈ సినిమాకి మెసేజ్ రాగానే ఆటోమేటిక్‌గా నా నుంచి రెస్పాన్స్ ఉంటది. సో, డైరెక్ట్‌గా ఆ ఫ్యామిలీలోకి, ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఛానల్‌ని ఆటోమేటిక్‌గా మీరు పంపిస్తే ఆ లింక్ క్లిక్ చేసుకునేసి మీకు టోటల్ ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్‌గా ఈసీ మీడియాతోనూ, ఈసీ ఫ్యామిలీతోనూ మీరు ఇంటరాక్ట్ అవుతూ మీ సినిమా కెరియర్‌ని బిల్డ్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థాంక్ యూ.